నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరత్ రెడ్డి గారు, ఏపీ రాజకీయానికి సంబంధించి రోజుకో మలుపు తీసుకునేటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి చెందినటువంటి ఎంపీలు 5 తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్ గారితో విభేదిస్తున్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చే ఆలోచన, అంటే పార్టీకి రాజీనామా చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కొన్ని పేర్లు అయితే మనకు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆదల ప్రభాకర్ రెడ్డి, తర్వాత బాలశౌరి, డాక్టర్ సంజీవ్ కుమార్, ఇట్లా కొన్ని పేర్లు అయితే బయటకు వినిపిస్తున్నాయి సార్. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పే ఉంటాను మీకు. ఎట్లా చూడాలి ఈ రాజీనామాల విషయం, ఈ అసంతృప్తుల పరిస్థితులను ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ ఇప్పుడు తెలుగు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే రాబోయే 2-3 నెలల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి ప్రారంభమైంది. అక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో కాకుండా ఎంపీతో పాటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2 కలిపి లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అంటే దీనికి అంతటికి కారణం ఏంటంటే మనం ఒకసారి పరిశీలించినట్టయితే కొన్ని సర్వేలు చేయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి వస్తుందో అక్కడ మార్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటు ఎమ్మెల్యేలను కూడా ఒక 50 మంది వరకు మార్చే అవకాశం ఉంది. అలాగే ఎంపీలను కూడా మార్చే అవకాశం ఉంది. సర్వే రిపోర్ట్ల ఆధారంగానే ఈసారి టికెట్లు ఇస్తామని చెప్పి బహిరంగంగా చెప్పడం జరిగింది. వాళ్ళని పిలిపించుకొని చెప్పడం జరిగింది. వాళ్ళతో చర్చించడం జరిగింది. అంటే రాజకీయ నాయకులు కూడా ఎంత అనుచర వర్గమైనా తమకు టికెట్ కేటాయించినప్పుడు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం మీరు చెప్పిన నేమ్స్ అన్ని కూడా చాలా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వాళ్ళు. రాజశేఖర రెడ్డి సమయం నుంచి కూడా జగన్ రెడ్డి అండగా ఉన్న వాళ్ళు, తెలుగుదేశం హయాంలో విపరీతంగా పోరాడిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి తోటి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారంటే అక్కడ వాళ్ళకు ఎంపీ టికెట్ రాకపోవడమా, ఎమ్మెల్యే టికెట్ రాకపోవడమా, జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టడా, ఇవన్నీ కారణాలు. అంటే మనకి ఇప్పటివరకు బయటకు అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు, చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, మొదటి నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు విభేదిస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు. ఏంటి వీళ్ళ విభేదించేది, వీళ్ళ బయటకు వచ్చేది? ఆర్కే అలాంటిదే కదా, రామకృష్ణారెడ్డి, కొన్ని పేర్లు మనకి బాలశౌరి పేరు వినిపిస్తుంది, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా కూడా చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా మెలిగిన వాళ్ళు. అసలు అధికారం ఉన్నా లేకపోయినా, ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి తోటే మా ట్రావెల్ ఉంటుందని చెప్పిన సందర్భాన్ని మనం చాలాసార్లు చూడడం జరిగింది. అలాంటి సందర్భంలో నాయకులు ఇప్పుడు విభేదిస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళ పరపతి తగ్గిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పించుకో వాళ్ళకు టైం ఇవ్వట్లేదు అంటే ఒకసారి ఏమవుతుందంటే, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నాయకులు మారుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలానే ఉండే. పార్టీ ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించినప్పటికీ పార్టీ కార్యకర్తల్ని అలాగే పార్టీ శ్రేణుల్ని దూరం పెట్టారనే అపప్రద. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక సీఈఓగా పనిచేయడం జరిగింది, కానీ పార్టీకి దూరంగా ఉన్నాడు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు, అందువల్ల పార్టీ నిర్వీర్యమైంది అనేది ఒక అపప్రద ఉంది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేవలం తను పెట్టిన సంక్షేమ పథకాలు, తను పెట్టిన ఏదైతే ప్రజలకు అందిస్తున్న వరాల మీదనే ఆధారపడుతున్న సందర్భంలో వీళ్ళందరూ పోయినా పర్లేదు అనుకుంటున్నాడా, లేదంటే వీళ్ళతోటి సరిగా ట్యాకిల్ చేయలేకపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పూర్తిగా అక్కడి నుంచి తప్పించేస్తున్నారు, వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఇక్కడుండి సడన్గా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పడం అనేది కొంత మేము పోటీ చేయం అని చెప్పి మొండిగేసి కూర్చున్న ఘటనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి? ఇది చూసినట్టయితే వాళ్ళ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఓడిపోతున్నాడు, ఈ ఎంపీ ఇక్కడి నుంచి ఓడిపోతున్నాడు సందర్భంగా అక్కడి నుంచి తప్పించి వేరే అభ్యర్థిని నిలబెట్టాలన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళను అక్కడనే ఖాళీగా ఉంచితే రెబల్గానో వేరే మరో విధంగానో పోటీ చేసే అవకాశం. ఎక్కడైతే గెలిచే అవకాశం లేని చోటికి ఇతన్ని పంపిస్తున్నట్టయితే 2 ప్రయోజనాలు ఎన్నుకుంటాయి. ఏంటంటే అక్కడ మనం వీక్ ఉన్నాం, పార్టీ నీలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ వెళ్ళినట్టయితే అక్కడ మనకు గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్ది చెప్పడం ఒకటి, అంటే ఇక్కడి నుంచి తప్పించడం. మరొకటి ఏంటంటే అక్కడ ఎలాగో ఎవరు నిలబడ్డా ఓడిపోతారు, అంటే ఈ క్యాండిడేట్ని అక్కడ నిలబెట్టి ఓడిపోయినా మనకు పర్లేదు అంటే 2 రకాల లాభాలు. ఒకటేమో గెలిచి వచ్చిందనుకో, మన పార్టీ వీక్ ఉన్న చోట గెలిపించగలిగాడు ఈ నాయకుడు అని చెప్పుకోవచ్చు. లేదు ఓడిపోయింది అనుకో, ఆ సీట్ ఎట్లా మనకు రాదు. ఇక్కడ గెలిచే అవకాశం ఉన్న సీట్ని ఇతనికి ఇవ్వడం ద్వారా ఓడిపోతే అవకాశం ఉన్నప్పుడు ఇతన్ని మార్చితే బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. ఇలాంటి అభిప్రాయాల సందర్భంగా ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు ఎటు చూస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం అనేది చాలా బిగ్గెస్ట్ పార్టీ, స్ట్రాంగ్ పార్టీ, వాళ్ళకు నాయకులకు కొదవలేదు. దాంతోపాటు రేపు వాళ్ళు జనసంఘంతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళకు కలిసి వస్తే బీజేపీతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంది. అంటే 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు వాళ్ళ సీట్ల సర్దుబాటు అనేది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ ఎటు పోతారు? వీళ్ళకి ఏంటి
ఆల్టర్నేట్ ఏందనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆల్టర్నేట్ చూసుకునే పరిస్థితిలో వైసీపీ నుంచి మనం వింటున్న వార్తల ప్రకారం పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నారు. మామూలు విషయం కాదు. 5 ఎంపీలు దగ్గర 20-30 మంది ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీ మారుతున్నారు. కొంతమంది బహిరంగంగా ధిక్కరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ నాయకుల్ని బహిరంగ ధిక్కరించడం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ధిక్కరిస్తూ ఉంటారు, అధికారం పోయిన తర్వాత ధిక్కరిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిస్థితి అంటే అధికారంలో ఉండగానే ధిక్కరిస్తున్నారు. అది ఒక ప్రత్యేకమైన పరిస్థితిగా మనం సార్, ఒకవైపు షర్మిల గారు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి నేడు రేపు బాధ్యతలు తీసుకుని వస్తున్నట్టు తెలుస్తుంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పటికీ నేను షర్మిలతోనే ఉంటానని చెప్పేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, జగన్తో విభేదించి బయటకు వద్దామని అనుకుంటున్న వాళ్ళు డెఫినెట్గా ఒక ప్లాట్ఫామ్ అయితే కనిపిస్తుంది. అంటే షర్మిల గారు రావటం వల్లే ఇంకా అసంతృప్తి పెరిగిపోతున్నారంటారా? ఇక మనకి టికెట్ రాదు, లేదంటే వేరే చోట ఇస్తే మనం గెలవం అనుకున్న వాళ్ళంతా తమ కోరుకున్న చోట పోటీ చేయడానికి అటు వెళ్ళే అవకాశం ఉందంటారా? షర్మిలతో వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ, ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక్కటి చెప్పినప్పటికీ మిగతా వాళ్ళు ప్లాట్ఫామ్ చూసుకుంటారు. అంటే అల్టిమేట్గా రాజకీయ నాయకునికి కావాల్సింది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా నేను గెలవాలనేది కాన్సెప్ట్. తెలుగుదేశం, జనసేన, లేకపోతే వైఎస్ఆర్సీపీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీనా. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిలతో వెళ్ళినట్టయితే వైఎస్ షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రామకృష్ణారెడ్డి షర్మిలతో వెళ్తారన్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? అక్కడ వీళ్ళు వెళ్తే గెలిచే పరిస్థితి. ఇప్పటికే అక్కడ స్పేస్ అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు. టీడీపీ అలాగే చూసుకుంటే వైసీపీ మధ్యలో హోరాహోరీ పోరు జరుగుతుంది. జనసేన సపోర్ట్ చేస్తున్నది. నువ్వా అన్నట్టుగా చదువుతుంది. కొన్ని సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న సంస్థలు అయితే మనకు కనిపిస్తుంది. మరో 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. 2 నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మే కల్లా మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో రాజకీయాల జంపింగ్లు, అలాగే రాజకీయాల్లో మార్పులు అయితే పెద్ద ఎత్తున మారే అవకాశం అయితే కనిపిస్తుంది. భరత్ రెడ్డి గారు, ఫైనల్గా విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏమైనా పట్టుకుందా ఓడిపోతామని? అందుకే ఈ మార్పులు చేర్పుల, అందుకే ఇప్పుడు ఇన్ఛార్జీల పేరుతో మొన్న 11 మందిని, ఆ తర్వాత 27 మందిని, ఇప్పుడు మరికొన్ని పేర్లు కూడా బయటకు కనిపిస్తున్నాయి. దగ్గర ఒక 90 స్థానాల్లో ఖచ్చితంగా మార్పులు జరగబోతున్నాయి అని ఒక సమాచారం అయితే వస్తుంది. ఏంటి భయం పట్టుకోవటం వల్లేనా ఇదంతా? కొన్ని సందర్భాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఫలితాలను అంచనా వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. తెలంగాణ అంచనాల్లో చాలా మంది చెప్తున్న నిపుణుల అభిప్రాయం, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే చంద్రశేఖరరావు, కేసీఆర్ కనుక ఒక 20-30 మందిని ఎమ్మెల్యేలను మార్చినట్టయితే అధికారం కోల్పోయేవాడు కాదు. దాదాపు అందరు సిట్టింగ్లకు ఇవ్వడం జరిగింది. ఎక్కడో 5-6 చోట్ల మార్చడం జరిగింది. మిగతా సిట్టింగ్ల మీద ఉన్న అసంతృప్తి, కేసీఆర్ మీద ఉన్న అసంతృప్తి రెండు కలిసి ఓటమికి బాటలు వేసాయని చెప్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ మార్చకపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ ఇక్కడ మనం మార్పు చెందితే గెలుస్తామనే ఒక కాన్సెప్ట్తో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా సర్వే రిపోర్ట్లు అనేది మొహమాటం లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి మనం చూసుకున్నట్టయితే ఎలాంటి మొహమాటం లేకుండా అభ్యర్థులు మొత్తానికి మొత్తం అవుట్ రైట్ గా ఎక్కువ స్థానాలు మార్చేస్తున్నారంటే వ్యతిరేకత ఇంత బీభత్సంగా పెరిగిపోవడానికి కారణం ఏమి ఉండొచ్చు అంటారు? మరి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంటుంది. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అన్నప్పుడు ఏంటంటే అది ప్రభుత్వంపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమంటుందంటే ప్రభుత్వంపై ఎమ్మెల్యేలేమో జగన్ గారు మాకు అధికారాలు ఇస్తే, నియోజకవర్గాలు మాకు తిరిగి మేము ఏదైతే చేయాలనుకుంటామో మాకు స్వేచ్ఛనిస్తే ఈ పరిస్థితి ఉండేది కదా అని చెప్పి, ఆయన ఏమో నా ఫేస్ వాల్యూ బాగానే ఉంది, ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది, మీదే చక్కగా లేదని చెప్పి ఆయన మారుస్తున్నా అంటారు. ఏది ఎట్లా చూడాలి? ప్రభుత్వ అధినేత అదే అనుకుంటాడు. ఏమనుకుంటా అంటే నేను బాగా పరిపాలన చేస్తున్నాను, ఎమ్మెల్యేలు దాన్ని కవర్ చేయలేకపోతున్నారు, ఎమ్మెల్యేలు అక్కడ నేను ఇచ్చిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ మీరు సరిగ్గా అమలు చేయించలేకపోతున్నారు, ప్రజల్లో మీరు తిరిగి ప్రజల మధ్య మీరు ఉండలేకపోతున్నారు. కాబట్టి ఆ వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ప్రభుత్వంపై పడుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలను మారుస్తున్నారని చెప్పి క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చూసుకుంటే చుట్టూ అంటే ఒక పద్మవ్యూహం లాగా చుట్టూ జరిగింది. ఒకవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పాదయాత్ర చేయడం జరిగింది, లోకేష్ అలాగే జైల్లో పెట్టడం తర్వాత కొంత సింపతి. అలాగే చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా అంటే సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ టీడీపీతో ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా అన్ని అనుకూలమైన అంశాలు చంద్రబాబు నాయుడుకు ఎన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయో అంతకంటే 2 ప్రతికూలమైన అంశాలు జగన్మోహన్ రెడ్డికి అయితే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా బయటపడతాడు? ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గత సంస్కృతి మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డికి 2 సార్లు అధికారం ఇవ్వడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2వ అధికారంలోకి రావడం జరిగింది. మనం చూసుకుంటే 2099 ఆ సమయంలో 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. తదనంతరం రాజశేఖర రెడ్డి కూడా 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. ఈ విధంగా మనకు విడిపోయిన తర్వాత కూడా
మన తెలంగాణలో మాత్రం 2 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడుని ఒకసారికి దించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డికి 2 సార్లు అవకాశం ఇస్తారా, లేదంటే అక్కడ సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తారా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అయితే సమస్యలు చుట్టుముట్టాయి. ఆ చుట్టుముట్టిన సమస్యల నుంచి బయటకు వస్తారా, లేదంటే మొండిగానే జగన్మోహన్ రెడ్డికి ఒక పేరుంది, ఎవరు ఎదిరించినా ఏం చేసినా మొండిగా ముందుకెళ్తారని, ఆ విధంగా ముందుకెళ్ళి గెలిపించుకోగలుగుతారా చూడాల్సిన అంశంగా. అవును సార్, ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పుడు 5 ఎంపీలు తీవ్రంగా విభేదిస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. చూద్దాం, మరికొన్ని ఇన్ఛార్జీల ప్రకటన కూడా ఉండబోతుంది. ఎలా ఇంకెంతమంది బయటకు వస్తారు, ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.